ఇవాళ ప్రపంచం అంతా హీలవిస్తుంటే మన ప్రభుత్వం ఇల్లే చూలే. అరే అనేక మంది కార్యకర్తలు కరసేవకులు ఇవాళ అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేశారు. ప్రపంచం అంతా హీలం చూస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ కరసేవకులు ఏ కార్యకర్తలు ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించాలని చెప్పి కలలు కానీ ప్రాణ త్యాగం చేసిండో ఆ కరసేవకుల ప్రాణాల త్యాగాల వృధా పోనియా? బరాబర్ అదే ప్రాంతంలో రాముడు జన్మించిన స్థానంలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించి తీరాల్సిందే, తీరుతా అని చెప్పి ఇవాళ దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించిన ఘనత మనది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాముని మొక్తారు, కమ్యూనిస్టులు రాముని మొక్తారు, ఎన్ఎస్సీఓడు రాముని మొక్తారు, ఎస్ఎఫ్ఐడు రాముని మొక్తారు, ఏఎస్ఎఫ్ రాముని మొక్తారు. మరి రాముని మొక్కటోడు ఎందుకు త్యాగం చేయరనా? ఆ త్యాగం కూడా మనమే చేయాలి. త్యాగాలు చేస్తామనే దేశం కోసం త్యాగం మనమే చేయాలి, జాతీయ జెండా కోసం త్యాగం మనమే చేయాలి, దేవుని కోసం త్యాగం మనమే చేయాలి. కానీ సమాజంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నది వాళ్ళు. ఆ సమాజం కోసం పనిచేస్తే ఇవాళ మనల్ని మతతత్వవాదులుగా మతతత్వ శక్తులుగా సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తున్న దుర్మార్గ పరిస్థితి ఇవాళ సమాజంలో నెలకొని ఉన్నది. ఆలోచించిన ఒక్కసారి ఇవాళ ఏ సమాజ నిర్మాణం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో? కాబట్టి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పుడు ఏం లేదని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ టైంలో సరే గొప్పలు చెప్పడం కాదు, ఆ టైంలో హాలు లేవు, ఏ ఒక ప్రైవేట్ స్కూల్ లేవు, ఏ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మాకంటే ముందు ధర్మన్న లాంటి వీళ్ళందరూ ఇంకా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. ఉదయం లేచి సాయంత్రం ఏం చేయాలి విద్యార్థి పరిషత్? ఒక టీం వర్క్. విద్యార్థి శక్తి వాల్ పేపర్ రాయాలి, వాల్ పోస్టర్ అంటే విద్యార్థి శక్తి పేపర్. విద్యార్థి శక్తి వాల్ పోస్టర్ రాయాలంటే తాగే బీడి తాగే ప్లేస్లో కొంచెం వెడల్పు ఉంటుంది, దాన్ని ఇంకుల ముంచి విద్యార్థి శక్తి పేపర్ రాసేవాళ్ళు, బీడీని ఇంకుల ముంచి రాసేవాళ్ళు. వాల్ రైటింగ్ రాయాలంటే పాత బట్ట పేగు తీసి జాజులు పెట్టి వాల్ రైటింగ్ రాసేవాళ్ళు ఆ రోజు. ఒక్కసారి ఒక వాల్ రైటింగ్ వైట్ గోడ కనబడంటే రిజర్వ్డ్ బై ఏబీవీపీ అని రాసి తెల్లారి వాల్ రైటింగ్ రాసేవాళ్ళం. ఒకసారి మా అక్క మ్యారేజ్ ఉన్నది, ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇటు అక్క మ్యారేజ్ ఏర్పాటు చూడాలి, ఇటు ఎగ్జామ్స్ ఉన్నాయి. గర్ల్స్ కాలేజ్ వరకు పెద్ద పెయింట్ వేసారు, మనం ఆపేస్తే ఎన్ఎస్సీఓడి కూడా రాస్తాడు. అప్పుడు మా నాన్నగారు ఎటు పోతున్నాం అంటే కంబైన్ స్టడీ. సైకిల్ వేసుకొని పోయినాం. మా దగ్గర హరీష్ అని చెప్పి మన కార్యకర్త, ఆర్టిస్టు మంచి కార్యకర్త, వాడు ఒకటే రాస్తాడు. ఇప్పుడు వాడిని సంధానించడం ఇవ్వతాం కాదు, ఇక ఈ రాయడం ఒక ఎత్తు, వాడిని సంధానించడం ఒక ఎత్తు. వాడిని రాత్రి ఇంట్లో పోయి లేపాలి, వాడిని బుదరికి ఇవ్వాలి, వాడిని ఫుల్ లేపాలి, పైదాకా తీసుకుపోవాలి. వాడిని సైకిల్ తీసుకొని పోయినాం. వాడు ABVP అని రాసేదానికి వాడిని పొగుడుతూనే ఉండాలి. వాడిని ఏం గెలికద్దు, వాడిని గెలికాడు అవుట్గా. వాడు గెలితే ఏం చేస్తాడు, AB రాసి పారిపోతాడు. ఇక VP రాదు, మనం రాలేదు VP మళ్ళా. కానీ కార్యకర్త ఫుల్ టైం బాగా పనిచేస్తుండే. రాత్రంతా వాళ్ళని రాసినాం. మార్నింగ్ 4 o'clock వచ్చి ఇంట్లో పడుకున్నాం. ఉదయం ఏమో నాన్న లేచిండు, ఎటు పోయినావు రా అన్నాడు. కంబైన్ స్టడీ రా, బయటికి రా అని పిలిచి ఈ సైకిల్ ఎక్కడ తీసుకుపోయినావు అన్నాడు. పోయినా ఆ సైకిల్ నా జాజు పడ్డది మర్చిపోయాను నేను. తెల్లారి మళ్ళీ నేను ఇంట్లోకి బయట రానియారు. మళ్ళీ నరసింహ సార్ కనికేశారు, సార్ మా నాన్న రాణిస్తలేడు సార్. కనికేశారు వచ్చి నరసింహ సార్ వచ్చి మళ్ళీ అట్లా కాదండి ఇటు వాళ్ళ మనలో సంధానించి ఎట్లా పథకం సంధానిస్తారు వాళ్ళు. అట్లా సంధానించి అది ధర్మారావు ఇక చాలామంది కార్యకర్తలు ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరు నమ్మరండి. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు మీకు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, రోడ్స్ ఉన్నాయి, అవసరం సొంత కార్లు కూడా పోవచ్చు, సొంత బండ్ల మీద పోవచ్చు. ఇలా నక్సల్స్ సమస్య లేదు, ఉగ్రవాద సమస్య లేదు. ఇవాళ చూడండి కేరళలో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కేరళలో అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. వాళ్ళు అనేక మంది కార్యకర్తలు బెంగాల్లో ఇంకా బలైపోతున్నారు. అటువంటి అవసరం తెలంగాణలో లేదు.
కానీ సమస్యలతో మాత్రం తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలతో మాత్రం తలడిల్లుతున్నది. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇలా విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఇలా ఇంకా ఎక్కువైతున్నాయి చూడండి. ఇలా పాఠశాలల్లో సొంత భవనాలు లేవు, సొంత భవనాల్లో టీచర్ లేరు, టీచర్లు సొంత భవనాల్లో స్కావెంజర్స్ లేరు, స్కావెంజర్స్ సొంత భవనాలు టీచర్లు ఉంటే చాక్ పీస్ కొనుక్కోవడానికి పైసలు లేవు, ఇవన్నీ ఉంటే విద్యార్థులు లేరు. ఇలా 2000 పాఠశాలకు పైగా 2000 పాఠశాలకు పైగా ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోని పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలోని వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1500 పాఠశాలలు మూసేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు మేము పోటీగాలం మేనిఫెస్టోలో పెట్టారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేశారు, మేము వచ్చిన వెంటనే పాఠశాలలు తెరుస్తాం అని చెప్పి ఇవాళ వీళ్ళు వచ్చినాక 2 సంవత్సరాల్లో దాదాపు 1500 పైగా పాఠశాలలు మూసేసే పరిస్థితి. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తాం, 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th క్లాస్ రాగానే పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 20,000 రూపాయలు, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షల జాబ్స్ ఇస్తాం. రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిపోయాడు, కానీ ఏ సంస్థ కూడా పరిష్కారాలు రాసుకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా విద్యార్థి సంస్థలు మూసివేసే పరిస్థితి ఇవాళ వచ్చింది, రెంట్ కట్టలేని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇలా యాజమాన్యానికి వచ్చినాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్లో నువ్వు కూడా కొంచెం అగ్రెసివ్గా కొట్లాడు అని చెప్పన్నారు. నేను అగ్రెసివ్గా కొట్లాడతా కానీ మీరు అగ్రెసివ్గా ఉండండి అన్న. మీరు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మనోడి గారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు విద్యా సంస్థలు మనోడి గారికి ఉన్నాయి, ఇక్కడ శ్రీవర్ధన్ గారికి కూడా విద్యా సంస్థలు. మీరు కాంప్రమైజ్ కాకుండా యుద్ధం చేయాలి, భయపడితే మీరు ఫీజు రియంబర్స్మెంట్ కాదు. నేను చెప్పిన వాళ్ళకు మీరు ఈసారి కనుక భయపడితే నెక్స్ట్ యుద్ధం మిమ్మల్ని చేస్తా అని చెప్పిన ఆయన. మీరు ఎక్కడైనా విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసే ప్రయత్నం చేస్తే నేను మీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా. మేము విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తున్నది, కానీ మేము ఫైట్ చేసే టైంకు మీరు ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి అడుగు వెనుకకేస్తే విద్యార్థులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ మీద యుద్ధం మేం చేస్తామని అప్పుడే వార్నింగ్ ఇచ్చినాను. కానీ ఆయన కాంప్రమైజ్ చెప్పారు వాళ్ళు. కానీ ఆ యాజమాన్యాల మీటింగ్లో ఎంత సంతోషం అనిపిస్తుంది. ఆ యాజమాన్యాల మీటింగ్లో వాళ్ళకి నేను ఏవి పని తెలుసో తెలియదు, వాస్తవం తెలియదు. ఆ యాజమాన్యం మీటింగ్ అయిపోయినాక, సార్ మీరు బీజేపీ కదా, మాకు చిన్న పని చేసి పెట్టండి సార్ అన్నాడు. ఏంటి అన్నాడు. సార్ బీజేపీ అని కాకుండా మాకు ఒక్కసారి మీకు ఏవి పని పరిచయం సార్ అండి ఒక ఆయన. ఆ పరిచయం నేను ఏవి పూర్వ కార్యకర్తలు చెప్పుకోలే, ఆ పరిచయమైన ఒక్కసారి ఏబీవీపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాను సార్, వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తెల్లారి మాకు ఫీ రిమెంట్ ఇచ్చేస్తారు సార్ చెప్పారు. అంటే విద్యార్థి పరిషత్ మీద యాజమాన్యాలకు అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత భరోసా. ఇలా మన ఆర్గనైజేషను, నేను పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త చెప్తలేను ఇవాళ. ఇలా ఇతర విద్యార్థి సంఘాలకు మన విద్యార్థి సంఘానికి ఉన్నటువంటి తేడా, అది భేదం. అది ఒక్కసారి ఒక ఫిర్యాదు చేసి సాయంత్రం పోయి కాంప్రమైజ్ అయ్యేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ కాదు. కానీ దురదృష్టవశాత్తు మనం చేసే ఉద్యమాలను బయట తీసుకోలేకపోతున్నాం. అందుకే బాలకృష్ణ గారికి చెప్పిన అన్నయ్య రిక్వెస్ట్ అన్న, మీడియాకు అవకాశం ఇవ్వండి. విద్యార్థి పరిషత్ మీడియా కోసం పనిచేయకపోవచ్చు, పేపర్ల ఫోటోల కోసం పనిచేయకపోవచ్చు. అరే లాటరీ దెబ్బలు తిన్నది మీరు ఇవాళ. లాటరీ దెబ్బలు ఎంతమంది మీద కేసులు ఎంతమంది కేసులు వేయాలి ఒకసారి, మా మీద కేసులను చదవండి.